అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి పంచకల రమేష్ బాబు ప్రచారానికి దీటుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ కార్ల కాన్వాయ్తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో ఇక్కడికి ఎంపీటీసీ సభ్యుడు రాపేటి అరుణారాము ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాపేటి రాము మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయలేక బొక్కబోర్లా పడతారని ఎద్దేవా చేశారు. ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ సొమ్మును ఇంటి వద్దకు ఇవ్వొద్దని ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేయడంతో 31 మంది చనిపోయారని ఎంపీటీసీ రాము గుర్తు చేశారు. రామనాయుడు సూర్యకుమార్ గారికి, గ్రామ నాయకులు బీసీ వెంకట్రావుకి, కోరిపిల్లి నోకరాజు గారికి, గండ్రావు కుమార్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, గ్రామ నాయకులకు, మండల నాయకులకు, విలేకరులకు, పత్రికా విలేకరులందరూ కూడా గ్రామ సభ నమస్కారాలు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలోను కానీ ప్రతి జిల్లా ఎక్కడ చూసినా సరే మన రాష్ట్రంలో జగన్నామమే మారుమవుతుంది. మరి ఒకసారి అనేకమైనటువంటి విషయాల్ని మరి ఇప్పటి వరకు ఏ రకంగా ఇక్కడ డీ పట్టాలు రెగ్యులరైజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిందో, గతంలో కనీసం కరెంట్ మీటర్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. ఇంకా సంక్షేమ కార్యక్రమాల కోసం వస్తే మీ అందరికీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఏ పథకాలు మన ప్రభుత్వం నుంచి వస్తున్నాయనేటువంటిది కూడా మీ అందరికి కూడా తెలిసిన కార్యక్రమం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకున్నాం. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ, 18,750 రూపాయలు, రేషన్ ఇంటి దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం, పెన్షన్ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం, నాయని బ్రాహ్మణులకు 10,000, రజికులకి 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, ఇలా ఆటో ఉంటే 10,000, విద్యా దీవెన, వసతి దీవెన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి